సాక్షి లైఫ్ మీ ఆరోగ్య నేస్తం. సబ్స్క్రైబ్ చేయండి. గత 2 నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా నలుమూలల అటు ఇచ్చాపురం నుంచి కుప్పం దాకా 3 ప్రాంతాల్లో ప్రతిరోజు కూడా సామాజిక సాధికార యాత్రలో భాగంగా ప్రతి ప్రాంతంలో ఒక పండుగలాగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కార్యక్రమాలు ఈరోజు వివరిస్తూ ముందుకు వెళ్తూ ఈరోజు సూలూరుపేట నియోజకవర్గంలో పెద్దలు, రాజ్యసభ సభ్యులు, మనకి రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్న విజయసాయిరెడ్డి అన్న సారథ్యంలో సూలూరుపేట 3వసారి అఖండ విజయం సాధించబోతున్న కిలివేటి సంజీవన్న నాయకత్వంలో వేదిక మీద ఉన్న మా డిప్యూటీ ముఖ్యమంత్రులు, శాసనమండలి సభ్యులు, మేయర్లు, ఇంకా మిగతా జెడ్పీటీసీలు కావచ్చు, కౌన్సిలర్లు కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఇక్కడికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు. 2019 ముందు ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చారు. ఎంతో మంది ఎంతో కొంత చేశారు. కానీ ఒక సామాజిక రాజకీయ భవిష్యత్తు కానీ ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళకి సింహ భాగం ఉండాలా, ప్రతి ఒక్క దాంట్లో వీళ్ళకి బాధ్యతగా వాటాలో ఉండాలా అని చెప్పి బీసీ, మైనార్టీ, ఎస్సీ, ఎస్టీలకు 50% ప్రతి ఒక్క దాంట్లో ఒక హక్కు కల్పించిన ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 2 రోజుల క్రితం భారతదేశంలోనే అతి పెద్ద రాజ్యాంగకర్త, భారతరత్న అంబేద్కర్ గారి స్టాచ్యూని ఈ రాష్ట్రంలో నడిబొడ్డున, విజయవాడ నడిబొడ్డున అతి పెద్ద విగ్రహాన్ని తీసుకువచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. తెలుగుదేశం పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితుల మీద కానీ, బడుగు బలహీన వర్గాల మీద కానీ, మైనార్టీల మీద కానీ ఉన్న చిత్తశుద్ధి ఏంటంటే, గతంలో ఒక పాట ఉండేది, ఒసే రాములమ్మలు అనుకుంటా, మా పూరి గుడిసెలు ఊరి చివరన ఎందుకు, నడిబొట్టున ఎందుకు ఉండినట్టుగా ఒక పాట ఉన్నది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అంబేద్కర్ విగ్రహాన్ని ఎక్కడ శంకుస్థాపన చేశాడంటే, విజయవాడ బయట పొలిమేరలలో ఎక్కడో శంకుస్థాపన చేసి ₹1 కూడా ఖర్చు పెట్టకుండా కేవలం అంగరంగ వైభవంగా ఒక శంకుస్థాపన చేసి గమ్ముకుంటే, ఆ విగ్రహం అక్కడ కాదు ఉండాల్సింది, విజయవాడ నడిబొట్టున ఉండాలా. ఈ రాష్ట్రం నడిబొట్టని చెప్పుకుంటున్న విజయవాడ నడిబొట్టు ఉండాలా. అక్కడే ఒక సామాజిక బాధ్యతగా స్టాచ్యూ ఆఫ్ సోషల్ స్టేటస్ అని గుర్తు చేయాలా అని చెప్పి విజయవాడ నడిబొట్టున పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక సాహసం. చాలా మంది చెప్పొచ్చు మేము అది, మేము ఇది అని. కానీ చెయ్యాలి అంటే ఒక మనసు ఉండాలా, చెయ్యాలి అంటే ఒక ధైర్యం ఉండాలా. ఎవరు ఏమనుకున్నా గౌరవం ఇవ్వాల్సిన బాధ్యత ఆ వ్యక్తికి. విజయవాడలో ఎంతమంది ఇక్కడ పెట్టాడు అంబేద్కర్ విగ్రహం అని చెప్పి ఎంతమంది విమర్శలు చేసినా కాదు, అట్లాంటి మహనీయుడు ఉండాల్సిన స్థానం విజయవాడ నడిబొడ్డు అని చెప్పి ఆ ధైర్యంగా తీసుకొచ్చిన పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి దళితుడు, ప్రతి బడుగు బలహీన వర్గాలు కూడా ఆలోచన చేయమని మాత్రం మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఎన్నికలు వస్తూ ఉన్నాయి 2-3 నెలల్లో. రకరకాలుగా చెప్తారు, మీకు అయ్యి ఇస్తాం, మీకు ఇవి ఇస్తాం, ఇంకేమన్నా అవసరమైతే రాష్ట్రాన్ని అంతా కూడా మొత్తాన్ని రాసిస్తాం, నాకు ఓట్లేండి అని చెప్పి ఈరోజు మీ అందరికి కూడా వస్తారు. కానీ అందరూ కూడా ఆలోచన చేయండి. ఈరోజు మన ముందున్న ఇది గత 2 నెలల్లో ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఈరోజు మీ అందరు కూడా కూటమిలో ఎలా
జరుగుతున్నాయో మీ అందరికీ కూడా తెలుసు. కుటుంబాల్ని చీల్చే ప్రయత్నం, దానికి ప్రసిద్ధిగాంచిన వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు, కాంగ్రెస్ పార్టీ. ఈరోజు ఇద్దరు ఒకటై ఇంకా అందరిని కూడా కలుపుకొని అందరి లక్ష్యం జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని దించాలా, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ముఖ్యమంత్రి కాకూడదు అని చెప్పి ఈరోజు బాధేస్తుంది. ఈరోజు మా అందరం కూడా ఈ రాష్ట్రం అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అందరం కూడా మా ఆడబిడ్డగా, మా సోదరిగా, మా అక్కగా, మా చెల్లిగా, ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డగా అనుకున్న సోదరి కూడా ఈరోజు వాళ్ళలో కుట్రల్లో భాగస్వాములై ఈరోజు వాళ్ళు పండిన పన్నాగంలో ఈరోజు ఒక పావులాగై ఈరోజు జగనన్న మీదకి వచ్చే ఇది కూడా ఈరోజు మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక్కటే అడుగుతా ఉన్నాం షర్మిలమ్మ గారిని. ఈరోజు ఒక్కటే ఈ వేదిక మీద నుంచి ప్రతి రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడు, ప్రతి రాజశేఖర రెడ్డి గారి అభిమాని, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఒక్కటే అడుగుతా ఉన్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని మీరు ఇబ్బంది పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడి మాట మీరు చీల్చాలనుకున్న ప్రతి ఓటు కూడా ఎవరికి రద్దు చేకూర్చాలనుకుంటా ఉన్నారు? చిరకాలమైన రాజశేఖర రెడ్డి గారికి శత్రువుగా ఉన్న ప్రత్యర్థి చంద్రబాబు నాయుడు గారికి కాదా అని అడుగుతా ఉన్నా. ఇది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నా. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఒక దళితుడు ఓటు చీల్చాలన్నా, ఒక బీసీ ఓటు చీల్చాలన్నా, మైనార్టీ ఓటు చీల్చి ఎవరికి లబ్ధి చేకూర్చాలనుకున్న ఆలోచన చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీకా, లేకపోతే ఆ కాంగ్రెస్ పార్టీ వెనుకనే నడిపిస్తున్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఒక్కసారి గుండెల మీద చేసుకొని మన మాత్రం ఆలోచన చేయడం చరిత్ర కూడా క్షమించదు. ఒక పొరపాటు చేస్తే చరిత్ర కూడా చరిత్ర పుటల్లో మాయని మచ్చగా మిగిలిపోతుందేమో అన్న ఒక భయం ఈరోజు రాజశేఖర రెడ్డిని అభిమానించే ప్రతి గుండె చప్పుడు కూడా ఈరోజు అందరం కూడా బాధపడుతూ ఉన్నాం. ఆలోచన చెయ్యమని మాత్రం ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డిని అభిమానించే ప్రతి గుండె కూడా మా సోదరుని అడుగుతా ఉన్నాం. అమ్మా, ఈరోజు నువ్వు మాట్లాడిన ప్రతి మాట, జగనన్న మీద గురించి నువ్వు మాట్లాడిన ప్రతి మాట, ఈరోజు పైనున్న రాజశేఖర రెడ్డి గారు నిజంగా ఈరోజు మీరు చెప్తున్న కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డికి ఇది ఇచ్చింది అది ఇచ్చిందని చెప్తున్నాను. రాజశేఖర రెడ్డి గారిని ఛార్జ్షీట్లో పెట్టిన చనిపోయిన వ్యక్తిని రాజశేఖర రెడ్డి గారిని ఆ రోజు కేసులో ఛార్జ్షీట్లో పెట్టిన మర్చిపోయినావా అని అడుగుతా ఉన్నా. ఈరోజు అధికారాలు ఉంటాయి పోతాయి, అధికారాలు వస్తాయి పోతాయి, కానీ చరిత్రలో మాత్రం చేసిన మచ్చ పొరపాటు మాత్రం మిగిల్చుకోవద్దు తల్లి అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, రాజశేఖర రెడ్డి గారి గుండె చప్పుడుగా, రాజశేఖర రెడ్డి గారిని దేవుడిగా భావించి, రాజశేఖర రెడ్డి గారిని ప్రతి కుటుంబంలో ప్రతి ఇంట్లో కూడా తమ బిడ్డ కూడా ప్రతి ఒక్కరు కూడా మా బిడ్డలుగా, మా అన్నగా, మా అక్కగా భావించే ప్రతి ఒక్క రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కూడా ఈరోజు బాధపడుతుందని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న ఈరోజు మనందరికీ కూడా ఈరోజు బీసీలు కానీ, మైనార్టీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఈరోజు అందరూ కూడా చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకు గౌరవమివుడు, ఎస్సీలకు గౌరవమివుడు, ఎస్టీలకు గౌరవమివుడు అని. కానీ ఈ వేదిక మీద నుంచి ప్రతి ఒక్కరికి కూడా చెప్తా ఉన్నా, బీసీలకి ఎంత గౌరవం ఇస్తాడు, గుండెల్లో ఎలా పెట్టుకొని చూస్తాడు అని చెప్పుకునే దానికి ఎవరో అవకాశం లేదు. మీ ముందు మాట్లాడుతున్న ఈ అనిల్ కుమార్ యాదవ్ నిలువెత్తు సాక్ష్యం అని చెప్తా ఉన్నా. ఈ జిల్లాలో ఇచ్చి ఎవరు ఎంతమంది అని చెప్పినప్పటికీ, ఎవరిని చెప్పినప్పటికీ కూడా స్వతంత్రం వచ్చిన తర్వాత ఆ రోజు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోంచి మొట్టమొదటిగా మంత్రి ఇచ్చిన బీసీ మంత్రి ఒక చరిత్ర నాకు ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఎవరెవరైనా చెప్తారు అనిల్ ఇక్కడ ఉండడు, అనిల్ అక్కడికి తీస్తాడు, అనిల్ అక్కడికి. అనిల్ ఎక్కడ ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు ఎక్కడ ఉండాలి అని చెప్పి. నెల్లూరు నగరంలోనే అనిల్ ఉంటాడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దీవించి పంపించిన వ్యక్తి ఈరోజు అనిల్ కుమార్ యాదవ్ మాకు తెలుసు. ఎందుకంటే ఈరోజు మొత్తం ఈరోజు బీసీలు కానీ, ఎస్సీ ఎస్టీలు కానీ ఈ జిల్లా నెల్లూరు జిల్లాలో చాలామంది బాధపడవచ్చు, నాయకులు మనందరం కూడా బాధపడవచ్చు, మా కార్పొరేటర్లు బాధపడవచ్చు, మా జెడ్పీటీసీలు బాధపడవచ్చు. ఏంటంటే గతంలో ఒక పెన్షన్ రావాలన్నా మా గుమ్మం దొక్కేవాళ్ళు, మేము ఇచ్చేవాళ్ళమే. ఒక కాగితం కావాలన్నా మా ఇంటికి వచ్చేవాళ్ళు, మేము ఇచ్చేవాళ్ళమే. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 5,000 మందికి గౌరవం తగ్గించుండొచ్చేమో, కానీ ఈ రాష్ట్రంలో 70-80 లక్షల మంది ఆత్మగౌరవాన్ని పెంచిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అని ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తున్నా. ఏ పేదవాడైనా
ఏ అవ్వైనా ఏ అక్కైనా ఈరోజు పెన్షన్ కావాలంటే ఏ నాయకుడు గుమ్మం ఎక్కాల్సిన అవసరం లేదు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడైనా కానీ నేరుగా మీ ఇంటికే వాలంటీర్ వచ్చి అవ్వ పెన్షన్ కావాలా, అక్క పెన్షన్ కావాలా, అన్న పథకం కావాలా, చెల్లి పథకం కావాలని ఇచ్చి మీ ఇంటికి వచ్చి మీ అన్న ఇచ్చాడు, మీ అన్న ఇచ్చాడు, మీ తమ్ముడు ఇచ్చాడు, జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని చెప్పి గర్వంగా ఈరోజు ఎవరు వచ్చినా కూడా నేను ఇచ్చానని చెప్పకుండా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు అని చెప్పుకొని తలెత్తుకొని ఈరోజు ఆత్మగౌరవంగా ఈరోజు లక్షలాది మంది ఈ రాష్ట్రంలో బతుకుతున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ఒక ఆలోచన విధానం అని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. లేదు మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయము, ఆ దొంగలకు వేసుకుంటాము, ఆ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకి ఓటు వేసుకుంటాము, మళ్ళీ ఆ వాలంటీర్ వ్యవస్థని ఆ సెక్రటేరియట్ వ్యవస్థని తీసేసి జన్మభూమి కమిటీల దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని నిలబడి మాకు పెన్షన్ ఇవ్వండి, మాకు అమ్మఒడి ఇవ్వండి అని పథకం అనుకొని మనం తల ఉంచుకొని బతుకుతామని ఆలోచన చేయాల్సిన ప్రతి పేదవాడు కూడా ఆలోచన చేయమని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ఒక్కొక్కసారి చెప్తారు అల్లా రాజు పెద్ద, అల్లా ఆయన పెద్ద, పూలే గారు పెద్ద, వీళ్ళందరూ పెద్ద, వీళ్ళంతా మహనీయులే. కానీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టలేదబ్బా. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పుట్టుంటే ఇంకా అంతకన్నా పెద్ద ఉండేవాడేమో. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టాడు, 50 సంవత్సరాల తర్వాత చెప్పుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు ఏమి చేశాడు అని. ఏ తరానికి ఆ తరానికి, ఏ దశాబ్దానికి ఆ దశాబ్దానికి ఓ మహనీయుడు పుడతాడు. ఈరోజు గర్వంగా చెప్తా, నేనప్పుడు పుట్లా, నేనప్పుడు చూడలా, కానీ ఈ దశాబ్దంలోనే పుట్టా, ఇక్కడే పుట్టా, నాకు మహనీయుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈరోజు తలెత్తుకొని చెప్తా. ఎందుకంటే మాకు తెలుసు మాకిచ్చే గౌరవం ఏంటో, మాకిచ్చిన కీర్తి ఏంటో జగన్మోహన్ రెడ్డి గారు. అలా కాకుండా ఇక్కడున్న ప్రతి పేదవాడు ఆలోచన చేయండి. చెయ్యి పట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని 2024లో మనం ఈ బడుగు బలహీన దళిత మైనారిటీ వర్గాలు జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటామా, లేదా చెయ్యి వదిలివేసి ఆ వెన్నుపోటు ధరల్ని గెలిపించుకుంటామా అని ఆలోచన చేయడం మాత్రం మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన అందరి మీద ఒకటి ఉంటుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు సంజీవన్న మూడోసారి ఖచ్చితంగా ఎవరిని చెప్పినప్పటికీ కూడా 60,000 పైచీలకు ఓట్ల మెజార్టీతో గెలుస్తాడు. చాలా మంది చెప్పారు సంజీవన్నని మారుస్తారు, సంజీవన్నని అక్కడికి పంపిస్తాడు, సంజీవన్న ఇక్కడికి పోతాడు. ఒక్కడు గుర్తుపెట్టుకోవాలి, ఎవరైనా కదా అనిల్ కుమార్ యాదవ్ అని ఎవరో నన్ను చూసో ఇంకొకరు చూసో ఓట్లేరు, జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఓట్లేస్తారు. ఏ బొమ్మను నిలబెట్టినా గెలుపు జగన్మోహన్ రెడ్డి బొమ్మను చూస్తే తప్ప అనిల్ కుమార్ యాదవ్నో, సంజీవన్నో, లేకపోతే మేరికి మురళన్నో, లేకపోతే ఇంకొక ఆయనో సంకలు గుద్దుకొని మేము గొప్ప నాయకులు అని చెప్పుకోవటం కాదు. మేము కాకపోతే ఇంకొకడు వస్తే వాడు అవుతాడు ఎమ్మెల్యే తప్ప ఎవడు ఇక్కడ తోపులు కాదు. ఎవడు ఒకరిని ఓడగొడతాను ఒకరిని లేపతానంటే కాదు. ప్రజలు లేపతారు ఎమ్మెల్యేని చేయాలన్నా, లేకపోతే ఎంపీని చేయాలని లేపాల్సింది ప్రజలు. అది జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నాకు తెలుసు గత 5 సంవత్సరాలలో ఎంతమంది 10 కోట్లు 20 కోట్లు అంటే కూడా వాడెళ్తాడు వీడెళ్తాడు వాడెళ్తాడు అని చెప్పారు. కానీ ఏ ఒక్కరోజు కూడా సంజీవన్న పోతాడు అని చెప్పి ఒక్కరు కూడా గత 5 సంవత్సరాల్లో మాట్లాడాల. ఆ ఒక్క నిజాయితీయే ఈరోజు 2 సార్లు మీరు గెలిపించారు. 3ఓసారి కూడా జగనన్న మనిషిగా మీ ముందుకు వస్తున్నాడు. గెలిపించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నా. వాస్తవమే, ప్రతి ఒక్కరికి కూడా 2 సార్లు 3 సార్లు అయితే ఒక 5-6 మంది ఉంటారు, ఉండకుండా ఉండరు. ఎంత తోడుకైనా ఒక 5 మంది ఉంటారు, ఉండకుండా ఏముండడు. బాస్కే తప్పలేదబ్బా, ఎవడో ఒకడు 5 మంది పొడిచే వల్ల మనం ఎంత, మనకు కూడా ఉంటారు ఒక 5-6 మంది. అట ప్రతి ఒక్కడు ఉంటాడు. అనిల్ కుమార్ యాదవ్కి ఉంటాడు, సంజీవన్కు ఉంటాడు, ఇంకొకరికి ఉంటారు. ఎప్పుడు కూడా నేను ఒకటి చెప్తా ఉంటా, ఎవడైనా 4 ట్రోల్ వేసారనుకో, మనం మా బాస్ మీద ట్రోల్ వేసే దాంతో పోలిస్తే మనం ఎంత, సముద్రంలో నీటి చుక్క అంత. ఆయన పడే అవమానాలు, ఆయన పడిచే పోట్లు, ఆయన్ని ఎంతమంది కట్టగట్టుకొని దించాలా అని చెప్పి ఈ రాష్ట్రంలో కట్టగట్టుకున్న వాళ్ళు చూస్తుంటే వాళ్ళని ఎదిరించే మన నాయకుడు మనం ముందుండంగా మనం ఎంత చిన్నవంత. కాబట్టి అట్లాంటివి ఉంటాయి, ఉండకుండా పోవు. రాజకీయాలలో ఉన్నా కూడా మీ అందరి బలం, మీ అందరి ఆశీస్సులు, వేదిక మీద ఉన్న నాయకులు, కిందున్న నాయకులు అందరూ కూడా నాకు తెలిసి ఈ ప్రాంతంలో చాలామందితో నేను కలిసి
మాట్లాడి ఉన్నామండి. నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి కూడా సంజీవన్న మనస్తత్వం తెలుసు. నేను గర్వంగా కూడా చెప్తాను, ఎంతోమంది శాసనసభ్యులను నేను చూశాను, కానీ ఒక మంచి మనసున్న వ్యక్తి, అందరినీ కలుపుకోబోయే వ్యక్తి. సూలూరుపేటలో గతంలో కూడా చాలామంది శాసనసభ్యులు వచ్చారు. చెయ్యి చాచి జోబిలోంచి లాక్కునే వ్యక్తి అయితే సంజీవన్న కాదు. తానుకున్న దాంట్లో పెట్టి ముందుకు వెళ్ళే వ్యక్తి సంజీవన్న. కాబట్టి కొంతమందికి ఆ పెత్తందారి వ్యవస్థ పోని వాళ్ళు, లేకపోతే నెత్తి తాండవం చేయాలనుకున్న వాళ్ళు సంజీవన్న నచ్చకపోవచ్చేమో, కానీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న ఈ రాజకీయ సామాజిక సాధికార యాత్రలో ఇంకా మేము నెత్తినెక్కి ఎవరైనా ఇద్దరు ముగ్గురు పెత్తనం చేయాలనుకున్న వాళ్ళు బాధపడి దూరం పోవచ్చు, లేకపోతే పొడవచ్చేమో, కానీ సంజీవన్న గెలుపు తథ్యం. దాన్ని ఎవడు ఆపలేడని చెప్పి తెలియజేస్తాను. ఈ రాష్ట్రంలో అందరూ బాబులు అయిపోయారబ్బా. చంద్రబాబు అంట, కళ్యాణ్ బాబు అంట, లోకేష్ బాబులంట. మీ బాబులందరూ కూడా కట్టగొట్టుకొని వచ్చినా కూడా మేము కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఒక్కొక్కరిని యుద్ధం చేయటం కూడా కష్టంగా ఉంది. మాకు కూడా కట్టగట్టుకొని ఒకేసారి వచ్చేస్తే 2024లో కట్టగట్టుకొని కొట్టి బంగాళాఖాతంలో మూసేసి మాకు ప్రత్యర్థి లేడు, మాకు ఎదురు లేదు, ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారి అడ్డా అని చెప్పి 2024లో ఎందుకు ఆ కాస్త కూస్తో సరే ఎందుకబ్బా ఒకరి నాయకత్వం ఈరోజు రాష్ట్రంలో గర్వంగా ఉంటుంది. అప్పుడప్పుడు కూడా చెప్తుంది. ఈ టైంలో ఎంతమంది మీదెక్కి కొట్టాలనుకుంటున్నప్పుడు గెలిస్తే ఆ కిక్ ఉంటుంది. ఆ కిక్కే వేరు. ఆ కిక్కు ఈ రాష్ట్ర ప్రజలు, ఈ రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తాయి. 2024లో వాళ్ళ దోల తీరుస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటాం, జెండా ఎగరవేస్తామని చెప్పి ఈరోజు మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి అందరూ కూడా ఆలోచన చేయండి. ఇక్కడున్న నియోజకవర్గంలో, ఈ నియోజకవర్గం చాలా బాధ్యత ఉంది. నాకు తెలుసు ఎంతమంది పోయి అన్న దగ్గరికి వెళ్ళి చెవులో ఊదారో, ఎయిర్పోర్టుల దగ్గర ఊదారో, ఇంకెక్కడెక్కడ ఊదినా ఒక నమ్మకం సంజీవన్న గెలుస్తాడని ఇక్కడున్న నాయకులందరూ కూడా వెళ్ళి మేము గెలిపించుకొని వచ్చుకుంటాం సంజీవన్నని అని చెప్పి ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చున్నారు. కాబట్టి మీ అందరి బాధ్యత ఆ 65,000లో ఒక ఓటు తగ్గకూడదు, 65,000 పైగా పోవాలని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా.